ప్రస్తుతం మనం మడూర్ కాలువ గాంధీ రోడ్ మెడినోవా హాస్పిటల్ దగ్గర ఉన్నామండి. ఆవు చూడండి, ఆ ఆవుకు అక్కడ తినే పదార్థం ఎక్కడో పెట్టారండి. అక్కడ తిని ఆవు అలానే కాలువలోకి వచ్చి చాలా సందర్భాల్లో పడడం జరిగింది. మున్సిపాలిటీ వారికి ఎన్నోసార్లు కాలువకు ఫినిషింగ్ వేయమని అడగడం జరిగింది, కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు అనేది తీసుకోవడం లేదు. ఇలానే ఉంటే ఈరోజు ఆవులు పడ్డాయి, రేపు మనుషులు కూడా పడతారు. పడిన తర్వాత కూడా వాళ్ళకి చలనం వస్తుందో రాదో మనకైతే తెలీదు. చూడండి, ఆవును మీరే చూస్తున్నారు లైవ్లో. ఆవు అక్కడ తింటానే ఉంది, అలానే ఏదో తినే పదార్థం ఉంటుంది అనేసి ముందరికి వచ్చి కాలువలో పడ్డం అంటూ జరుగుతూ ఉంది. ఇప్పటికీ 2-3 సందర్భాలు జరిగాయి ఈ కాలువలో ప్రస్తుతం ఉన్న చోట. చూడండి, ఇక్కడే గీతాంజలి హై స్కూల్, అభ్యాస్ జూనియర్ కాలేజ్, మెడినోవా హాస్పిటల్, ఇలా హాస్పిటల్స్ అన్నీ ఉన్న ఏరియా అండి ఇది. కాలువకు ఫినిషింగ్ లేదు. పొరపాటున బ్రేక్ ఫెయిల్యూర్ అయి వాహనం వచ్చినా కాలువలో పడుతుంది. చిన్న పిల్లలు వచ్చి తెలియకొచ్చినా కాలువలో పడతారు. మున్సిపాలిటీ వారు కనీసం ఈ విధంగా ఉన్న చోటన్న ఫినిషింగ్ వేయండి అని కోరుతున్నామండి. మిమ్మల్ని అయితే ఏం అడగడం లేదు, జస్ట్ ఫినిషింగ్ ఒక్కటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కాలువకు ఫినిషింగ్ లేకపోవడం వల్ల మూగ జీవాలకు మనుషులకి ఎప్పటికైనా ప్రమాదమేనండి. మున్సిపాలిటీ వారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఫినిషింగ్ ఒక్కటి వేయవలసిందిగా కోరుతున్నాము. చూడండి ఎలా వ్యర్థ పదార్థాలు ఎలా ఉన్నాయో, వీటి వల్ల దోమలు ఇవన్నీ వస్తాయి. ప్రస్తుతం వచ్చేది వర్షాకాలంలో దోమలు ఎక్కువైతే విష జ్వరాలన్నీ ఎక్కువైతాయి, మనకే ఇబ్బంది అండి. మీరు ఇప్పటికైనా కనీస బాధ్యత తీసుకోండి. మున్సిపాలిటీ వారిని ఏం అడగడం లేదండి. గోవులను కాపాడండి, అలానే మనుషులకు కూడా ఇది ప్రమాదం. ఫినిషింగ్ ఒక్కటి వేయండి, లేదంటే కనుక స్టెప్స్ అన్నా వేయండి లోపలికి. ఒక 60 అడుగులు మీ దృష్టికి తీసుకొచ్చాం, ఎన్నోసార్లు తీసుకొచ్చాం ఈ సమస్యను. ఎటువంటి రెస్పాన్స్ మాకైతే కనిపించట్లేదు. అందుకే సోషల్ మీడియా ద్వారా వెళ్ళదలుచుకున్నాం. ఈరోజు వచ్చామండి. మా కోరిక ఒక్కటే, మీరు ఫినిషింగ్ వేయండి చాలు. జై గోమాత. నేను పొద్దుటూరు గో సంరక్షణ అధ్యక్షుడు శివనారెడ్డి మాట్లాడుతున్నా. మొన్న పొద్దుటూరు మడూరు కాలువ చాలా ఘోరంగా ఉంది. కనీసం పిల్లలు పడినా, ఆవులు పడినా పట్టించుకునే నాదులు లేదు. కనీసం దానికి ఫినిషింగ్ వేయమని ఎన్నోసార్లు మున్సిపాలిటీకి కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో 2-3 సార్లు ఆవు కాలువలో పడడము, మున్సిపాలిటీ వారు వచ్చారు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు, మేము కూడా అందరం కలిసి జేసీ పెట్టి బయటికి తీయడం జరిగింది. ఇదే మరోసారి జరగకుండా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మున్సిపాలిటీ కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఇప్పటికే చాలా సార్లు ఉంది పరిస్థితి. ఆ మడుగు కాలువకి దగ్గర ఆడించి ఒక 2 కిలోమీటర్ల పైన ఇది కాల టౌన్ వరకు 3 కిలోమీటర్లు ఉంది. కనీసం ఫినిషింగ్ అంటే 2 అడుగులు గోడ కట్టండి, ఫినిషింగ్ వేయండి. లేదంటే ఒక 50 కానీ 60 అడుగులకు డౌన్కు మెట్లు తాపులు పెట్టండి. ఒకవేళ ఏదైనా పొరపాటు పడే పైకైనా వచ్చే అవకాశం ఉన్న ఉంటుంది. చాలా వల్ల కొన్ని ఇబ్బందులు పడడం చాలా జరుగుతుంది. కనీసం లేదంటే మీరు మున్సిపాలిటీ వాళ్ళు బాడీకి ఏంటి బంకులకు పైన మొత్తం కాలువ క్లీన్ చేసి క్లోజ్ చేయండి. ఈ ఎత్త పదార్థాలు చూడండి ఎట్లున్నాయి, ఎంత ఘోరంగా ఉంది. ఈ వీడియోలో అది కూడా ఉంది చూడండి. చాలా ఘోరంగా ఉంది కాలువ పరిస్థితి. కొంత వచ్చేది వానాకాలము, దోమలు ఎక్కువ, విష జ్వరాలు వస్తాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఎవరికైనా సమస్య రాకుండా చేయండి. నేను పెద్ద కోరడం లేదు, ఫినిషింగ్ చేయండి. ఇలాంటి క్లోజ్ చేయండి, క్లీన్ చేసి. మళ్ళీ మీకు కూడా పని ఉండదు. నెక్స్ట్ కమిషనర్ గారు నన్ను ఆలోచించండి. ఇది ప్రజల కోసమే, మా కోసం కాదు, ఇది ప్రజల కోసము, ఆవుల కోసం. ఏం లేదు. దానికి తోడు అంటే ప్లాస్టిక్ కూడా దాని మీద దృష్టి పెట్టండి. ప్లాస్టిక్ వాడడం తగ్గిండి. ఒకసారి ఇంతకుముందు బస్సు బాగా పట్టుకున్నారు, మళ్ళీ వదిలేశారు. కానీ విచ్చలవిడిగా ఘోరంగా ఉంది. అక్కడ కాలువలు చూసే వాటర్ ప్యాకెట్లు, సీసాలు, బాటలు ఏది చూసే నిండిపోయింది. ఏడ డస్ట్బిన్లో వేయాల్సింది కొత్త కాలువలు వేసినారు. కమిషనర్ గారు కొంత ఓపిక తెచ్చుకొని చూసి కొంత చర్య చేయండి.